శ్రీ కనకదుర్గమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరము శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక ముగించుకొని అత్యంత వైభవపేతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేవాలయంలో వైభవంగా నిర్వహిస్తాం. ఈ వైభవంగా నిర్వహించే ఈ యొక్క మహోత్సవంలో సాయంత్రం 6 గంటల నుండి శ్రీకృష్ణ భగవానుని బాజా భజంత్రులతో పల్లకీ సేవా కార్యక్రమం ఉంటుంది. తదనంతరం రాగానే దేవాలయంలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పూజా కార్యక్రమం నిర్వహిస్తాం. తదనంతరం చిన్న పిల్లలందరి చేత, పెద్దలందరికీ కూడా కాకుండా చిన్నపిల్లలు అందరూ కూడా, చిన్నపిల్లలకు దైవత్వం పెరగాలి, ధర్మం అంటే ఏంటి, అవన్నీ కూడా పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చిన్నపిల్లని ఆహ్వానించి అందరి చేత ఉట్టి కొట్టుట ఆనందోత్సాహ కార్యక్రమం దేవాలయంలో వైభవంగా నిర్వహిస్తాం ప్రతి సంవత్సరము. ఆ ఉట్టి కొట్టిన పిల్లలందరూ కూడా ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, అలాగే ఇందులో పాల్గొన్న ప్రతి చిన్నారులకు కూడా అమ్మవారి ఆశీర్వాదంగా, ఆ వాసుదేవుడి ఆశీర్వచనంగా అందరూ కూడా ఉచిత బహుమతులు ఇచ్చి పిల్లలందరూ కూడా ధర్మ మార్గంలో నడిపించేట్లు ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తున్నాం. అందరికి కూడా దైవం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, పిల్లలకు చిన్న ఉన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా మన తల్లిదండ్రులు అలవాటు చేయాలి, దేవాలయాన్ని పంపించాలి. వాళ్ళు విద్యలో రాణించాలన్నా కూడా భగవంతుడు అనుగ్రహం ఉంటే రాణిస్తారు. కాబట్టి మన చిన్న ఉన్నప్పటి నుండి పిల్లలకి ఏం చేయాలంటే ధర్మం అంటే ఏంటి, పెద్దలు అంటే ఏంటి, మనం పూజా కార్యక్రమం అంటే ఏంటి, మన ధర్మము, దీని గురించి అందరూ కూడా చెప్పి పిల్లలందరూ కూడా ఈ ధర్మ మార్గంలో నడిపించేట్లు మేము చేస్తున్నాం. మా వంతు సహకారంగా తల్లిదండ్రులందరూ కూడా గమనించి ప్రతి పిల్లలకి భగవంతుడి మీద అనుగ్రహము ఉండాలి, భగవంతుడి మీద భక్తి, పెద్దలంటే గౌరవం, ఇట్లాంటివన్నీ కూడా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా వైభవంగా దేవాలయంలో కార్యక్రమం చేస్తున్నాం. అలాగే కనకదుర్గమ్మవారి దేవస్థానం సుమారు 31 సంవత్సరాలైంది ఈ దేవాలయం నిర్మాణమయ్యి ప్రతిష్ఠ అయ్యి, అందులో నేను ఒక 29 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాను.